శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వాళ్ళకి మీ రాశిలోనే చంద్రకేతువులు ఉన్నారండి. గురుదృష్టి కూడా ఉంది, అలాగే కుజుడు కూడా చూస్తాడు. అంటే ఏంటంటే మీరు ఈ వారం మొత్తం కూడా మంచి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఎప్పుడు డైనమిక్గా, స్పీడ్గా, తెలివిగా, ఆనందంగా ఉంటారు. కొద్ది కాకపోతే మీకు శని అష్టం భావం చూడడం వల్లనే అనారోగ్య సమస్యలు, అదొకటే ప్రాబ్లం. అలాగే సెకండ్ భావాధిపతి వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా సప్తమస్థానం ఉన్నాడు. ధనం విషయంలోనూ మీ కుటుంబం విషయంలోనూ ఎక్కడ తగ్గేదేలే, అంటే తగ్గరు, బ్రహ్మాండంగా ఉంటారు. చక్కగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడమే కాకుండా వాళ్ళతో విహారయాత్రలు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. చంద్రుడు కూడా మీకు 21, 22 తారీఖులో 11 ఇంటి వాడు 3వ భావం నుండి గురుడిగా చూడబడుతున్నాడు. అంటే ఎక్కువగా మీ చెల్లెల్ని తమ్ముళ్ళని కలుస్తారు. కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు. న్యూస్ అంటే తెలుసు కదండి, వార్తా సేకరణ కోసం ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆభరణ యోగము, వాహన యోగము 3వ భావం ఇస్తుంది కదండి. ధైర్యం, బ్రహ్మాండంగా ధైర్యంగా ఉంటారు. 21, 22 తారీఖులో శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా కుజుడు 4th భావం చూడడం వలన 4th భావాధిపతి కూడా భాగ్యం ఉండడం వల్ల అద్భుతంగా చదువు వస్తుంది. మీ తల్లి గారి యొక్క ప్రేమ అద్భుతంగా ఉంటుంది. పంట పొలాలు బాగా సస్యశ్యామలంగా సక్సెస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా మ్యూజిక్లో బాగా రాణిస్తారు. పంచమస్థానానికి గురుడు చూస్తూనే ఉండవు. పంచమాధిపతి శని కూడా బాగున్నాడు. అంటే గురుడు చూడడం వల్ల మీ పుత్రులకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయిపోతుంటారు. మీ జాతక ప్రకారము విజయం సాధిస్తూ ఉంటారు. అలాగే పుత్ర సంతాన యోగము, పుత్రికా సంతాన యోగము కలగడము, అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో విశేషమైన సంపదలు కలగడము అంత బాగుందండి. స్పెక్యులేషన్, తర్వాత సినిమా రంగంలో, సాహిత్య రంగంలో బాగా వృద్ధి కలగడం జరుగుతుంది. అన్నిటికంటే విశేషం ఏంటంటే రవి శనులు బాగా 6వ భావంలో పర్ఫెక్ట్గా చాలా బాగున్నారండి. 12వ భావాధిపతి 6వ భావంలో ఉండడము, 6వ భావాధిపతి శని 6వ భావంలో ఉండడం వల్ల హర్షయోగాన్ని ఇస్తాడు. యోగంలో అద్భుతమైన యోగాలు మీకు చాలా బాగున్నాయండి మీకు. పైగా చంద్రాతో శుక్రుడు కూడా అంటే 16, 17 తారీఖుల్లో మీకు అమల యోగం కూడా ఉంది కదండి. పంచపర్ష మహాయోగాల్లో శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. సో అదొక యోగంగా మీరు బాగున్నారు. సరే, 6వ భావంలో రవితో కలిసేటువంటి శని పొలిటికల్ రంగంలో బాగా మీరు విజయం సాధిస్తారండి. పదవులు రావడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తున్నారనుకోండి, సివిల్ సర్వీసెస్ కానీ, ఈ గ్రూప్స్ కానీ రాస్తారు కదా, వాటిల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. మేనమామలు బాగుంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీరు. పైగా మీకు సేవకాజనం, సర్వెంట్స్ బాగా ఉంటారండి. ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. సర్వే మనం పనిచేసేవాళ్ళు అద్భుతంగా ఉంటారు. రవిశనుల కాంబినేషన్ కదా, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, ప్రైజెస్ కొట్టడము, స్పోర్ట్స్లో బాగా రాణించడము, ఇవన్నీ ఉన్నాయి కదండి. అంటే రవిశనుల కాంబినేషన్ స్టాంపింగ్ అవ్వడము, గ్రీన్ కార్డ్ హోల్డరు, H1B వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ అంటున్నాం కదా విదేశాల్లో, అవన్నీ మంచి పర్ఫెక్ట్గా యోగం బాగుంది. కొంచెం కష్టపడండి. సప్తమస్థానంలో శుక్ర రాహువులు తప్పు కదా, తప్పేం కాదండి, మంచిదే. వివాహ వేడుకలు బాగా చేస్తారు. సెకండ్ హౌస్లో సప్తమంలో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ అని ఇస్తే ఇవ్వచ్చు కానీ ఇస్తాడు, ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కానీ వివాహ వేడుకలు బాగుంటాయి. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. భాగ్యస్థానంలో కూడా గురుడు ఉండడం వల్ల సంపదలు పెరుగుతాయండి. పుణ్యక్షేత్ర దర్శనాలు, నదుల్లో స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, త్రివేణి సంగమం ప్రయాగరాజ్లో మీరు స్నానాలు చేయడాలు, దానివల్ల కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము కొద్దిగా కొంతమందికి ఉంది. పైగా మీరు చేస్తున్న అంటే బిజినెస్లో బాగా రాణిస్తారు. విదేశీ పర్యటన ఉందండి. విదేశీ భాగ్యంలో రావు గురుడు విదేశాలకు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. పైగా కుజుడు, దశమ కుజుడు దృఢమైన గాత్రం కలవారుగా ఉంటారు. మంచి కుమారులు కలిగి ఉంటారు. ఒక గ్రామానికి అధికారిగా ఉంటారు, లేకపోతే దేవాలయాలకి అధికారిగా ఉంటారు. కుజుడు కారకత్వం అదే కదండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అసలు వెనక్కి చూడవలసిన అవసరం లేదు. ఎంత బాగుంది కుజుడు. పైగా కుజుడు బాగున్నాడంటే పొలిటికల్ రంగంలో దశమంలో కుజుడు ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో కూడా సంపదలు ఉంటాయి. ఈ విధంగా 10th భావం చాలా బాగుంది. భాగ్య రాజ్యస్థానాలు 6వ భావము, 6వ స్థానము చాలా బ్రహ్మాండంగా ఉందండి మీకు. కన్యా రాశి వాళ్ళ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.
మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, శివాభిషేకాలు కానీ, వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం అఖండ దీపారాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన రెమెడీస్ ఏంటయ్యా అంటే, ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు అంటే గంగానది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు. ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్ని రంగాల్లోనూ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా ముందంజలో ఉంచేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాను ఆరాధన చేసుకుందాం. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.